హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ ఈగోయిజం, అహంకారం. ఒకప్పుడు ఒక శిల్పి ఉండేవాడు. వన్స్ దేర్ యూజ్ టు బి ఏ స్కల్ప్టర్. అతను శిల్పాలను రాళ్లతో, చెక్కతో, మట్టితో, మెటల్స్తో తయారు చేసేవాడు. He used to carve sculptures with stones, clay, metal and wood. అతను ఎలా శిల్పాలను చెక్కేవాడంటే అవి మాస్టర్ పీసెస్ అన్నమాట. He carved the sculptures and they were master pieces. చిన్న పొరపాటు కూడా ఉండేది కాదు. There was hardly a small mistake in those sculptures. అయితే అతనికి కొంతకాలానికి అహంకారం పెరిగిపోయింది. హీ డెవలప్డ్ ఈగోయిజం. అది చాలా హై స్టేజ్కి డెవలప్ అయిపోయింది. ఇట్ రీచ్ టు ఏ పీక్ స్టేజ్. కస్టమర్స్తో గొప్పగా మాట్లాడటము చేయడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ బోస్టింగ్ అబౌట్ హిస్ టాలెంట్ విత్ హిస్ కస్టమర్స్. ఒకసారి రాజు దగ్గర కూడా చాలా గొప్పగా తన గురించి చెప్పుకున్నాడు. హీ బోస్టెడ్ అబౌట్ హిస్ టాలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ ఆల్సో. రాజు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినాడు. The king felt a bit uneasy. సరే, అలా జరిగిపోతూ ఉంది. ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఒకరోజు ఆ శిల్పి దగ్గరకు ఒక సాధువు వస్తాడు. వన్ డే ఏ సేజ్ కమ్స్ టు ద స్కల్ప్టర్. అతని చేతి రేఖలు పరిశీలించి వారం రోజుల్లో నీకు మృత్యువు తప్పదు అంటాడు. ఆన్ సీయింగ్ ద లైన్స్ ఆన్ హిజ్ హ్యాండ్ హీ డిక్లేర్స్ దట్ హిజ్ డెత్ వాజ్ ఇమినెంట్ విత్ ఇన్ ఎ వీక్. సర్టన్ డేట్ ఆల్సో మెన్షన్డ్. అయినా మన శిల్పి భయపడలా. స్టిల్ ద స్కల్ప్టర్ డిడ్ నాట్ గెట్ ఫియర్. అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. హీ హ్యాస్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏమని? బ్రహ్మదేవుడు మనుషులను సృష్టిస్తాడు. లార్డ్ బ్రహ్మ క్రియేట్స్ హ్యూమన్ బీయింగ్స్ విత్ లైఫ్, ప్రాణంతో. నేను ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్నట్లు అదేవిధంగా నేను శిల్పాన్ని చెక్కగలను. ఐ విల్ కార్వ్ ఏ స్కల్ప్చర్ లైవ్లీ హ్యూమన్ బీయింగ్స్. ఒక ప్లాన్ చేస్తాడు. యమభటులు వచ్చినప్పుడు అతనిలాగానే ఉండే విధంగా ఇంకొక 5 శిల్పాలను తయారు చేస్తాడు. ఆ శిల్పాల మధ్యలో తను నిలబడుకుంటాడు. ఆ మృత్యుదేవత కూడా ఆ శిల్పాల మధ్యలో ఉండేది. ఎవరు నిజమైన శిల్పం, ఏది నిజమైన శిల్పం, ఎవరు శిల్పి కనుక్కోలేని విధంగా బై యూజింగ్ ఆల్ హిస్ టాలెంట్ హీ మేక్స్ 5 స్కల్ప్చర్స్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ హిమ్. అతనిలాగే ఉండే 5 విగ్రహాలను తయారు చేస్తాడు. సో ద డెత్ డేట్ కేమ్. చావు రోజు వచ్చింది. హీ స్టూడ్ అమాంగ్ ద రిమైనింగ్ ఐడల్స్. మిగతా విగ్రహాల మధ్యలో నిలబడుకున్నాడు. యమకింకరులు వచ్చారు. ద అటెండెంట్స్ ఆఫ్ యమ అరైవ్డ్. దే వాచ్డ్ ఆల్ ద ఐడల్స్. మొత్తము ఐడల్స్ అన్నీ గమనించినారు.
వాళ్ళలో నిజమైన శిల్పి ఎవరో శిల్పం ఏదో కనుక్కోలేకపోయినారు. దే కుడెంట్ డిస్క్రిమినేట్ హూ వాజ్ ద స్కల్ప్టర్ అండ్ విచ్ వర్ ద స్కల్ప్చర్స్. దే రియల్లీ అప్రిషియేటెడ్ స్కల్ప్టర్ ఇన్ దేర్ మైండ్. అతన్ని నిజంగానే అప్రిషియేట్ చేసినారు. సరే, ఆ యమకింకరుల్లో ఒకతను ఒక శిల్పాన్ని చూస్తూ, శిల్పి చాలా గొప్పవాడే కానీ ఈ శిల్పంలో ఒక చిన్న మిస్టేక్ ఉంది అని చెప్తాడు. యాన్ అటెండెంట్ ఆఫ్ లార్డ్ యమా పాయింట్స్ అవుట్ ఎ స్కల్ప్చర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ మిస్టేక్ ఇన్ ఇట్. అప్పుడు ఆ విగ్రహాల మధ్యలో ఉన్న శిల్పి బయటికి వస్తాడు. హీ కమ్స్ అవుట్ టు టెల్ సంథింగ్ దట్ దేర్ వాజ్ నాట్ ఎ సింగిల్ మిస్టేక్ ఇన్ మై ఐడల్స్. నా ఐడల్స్లో ఏ ఒక్క మిస్టేక్ లేదని చెప్పడానికి బయటకు వస్తాడు. ఇంకేముంది? దెన్ ద అటెండెంట్ సెడ్, ఎటువంటి మిస్టేకు లేదు, నిన్ను బయటికి రప్పించడానికే మిస్టేక్ ఉన్నట్లు చెప్పాము. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎంత గొప్ప వాళ్ళైనా మరణం తప్పదు. నీకు ఈరోజు టైం వచ్చింది, తీసుకొని వెళ్తాము అని చెప్తాడు. నో డౌట్ యు ఆర్ ఎ గ్రేట్ స్కల్ప్టర్, బట్ వన్ డే ఆర్ ద అదర్ ఎవ్రీ వన్ మస్ట్ డై. టుడే యువర్ టర్న్. సో వీఆర్ టేకింగ్ యువర్ లైఫ్ టు హెల్. నరకానికి తీసుకుపోతామని చెప్తాడు. అప్పుడు అతను వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. స్వామి, నన్ను క్షమించండి, అహంకారము పెరిగిపోయింది, ఇంకెప్పుడు అహంకారానికి పోను అంటాడు. ఐ డెవలప్డ్ ఈగోయిజం, అరోగెన్స్ టు ఏ పీక్ లెవెల్. నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ షో ఆరోగెన్స్ ఆర్ ఈగోయిజం ఆన్ మై కస్టమర్స్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళు నవ్వుతూ, మేము యమభటులం కాదు, రాజుగారు పంపించారు, నీలోని ఈగోయిజాన్ని తొలగించడానికి రాజుగారు వేసిన ప్లాన్ ఇది. నీలాంటి గొప్ప శిల్పిని పోగొట్టుకోవడానికి ఇష్టం లేక నీలో ఉండే అహంకారాన్ని చంపడానికి ఈ ప్లాన్ వేశాము అని చెప్తాడు. ఇన్ ఆర్డర్ టు కిల్ ద ఈగోయిజం ఆఫ్ యువర్ we made a plan, the king made a plan and we acted accordingly and we are happy you overcame out of your egoism అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఈగోయిజం అనేది చాలా డేంజర్. అది ప్రకృతికి విరుద్ధం. ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద నేచర్. దేవుని కృపకు మనకు మధ్య అది ఒక అడ్డుగోడ లాంటిది. దేవుని కృప మన మీద ప్రసరించకుండా మన ఈగోయిజము అడ్డుపడుతుంది. దేవుని కృప లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. సో ఎంత గొప్ప వాళ్ళైనా అహంకారానికి పోతే పతనం తప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.